హాయ్ వెల్కమ్ టు 9 వెబ్స్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. అన్ని పార్టీలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ విమర్శలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం రండి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోతే పరువు పోతుందని భావిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి ఇప్పుడు ఓడిపోతే ప్రజల నుండి వ్యతిరేక సంకేతాలు వస్తాయని భయపడుతోంది. దీంతో కాంగ్రెస్ చావోరేవో అన్నట్లు పోరాడుతోంది. బీఆర్ఎస్ పరువు కోసం చేసే పోరాటంలో దాని మనుగడ దాగి ఉంది. ఇక బీజేపీ తెలంగాణపై కన్నేసి అధికారమే లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకొని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచో తెలంగాణను టార్గెట్ చేసుకుంటోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని కొన్నేళ్ల నుంచి తహతహలాడుతోంది. మోడీ మేనియా, హిందుత్వ నినాదం, రాముడి అంశాలతో సెంటిమెంట్ రగిలించి తెలంగాణలో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా పరాభవం పొందగా పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గులాబీ పార్టీ బెంబలెత్తుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ దంగల్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. రేవంత్ రెడ్డి టార్గెట్గా ప్రధాని మోదీ చేసిన డబుల్ ట్యాక్స్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. రేవంత్, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని అర్థం వచ్చేలా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है। ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है। मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है, आप समझ गए होंगे ये डबल आर कौन है। అయితే మోదీ, కేసీఆర్ ఇద్దరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు రెండు వేర్వేరు కావన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా. మీకందరికి తెలుసు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే. కారు గతి లేదు. ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరి నేను చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ అని. ఏమి లేదా, మీరు బస్ యాత్ర ఒక్కసారి చూడుండ్రి. తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంటే వెనకటికి ఎవడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. వానికాడ చూసింది లేదు, చేసింది లేదు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాళ్ళు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు. ఆయన నిన్న
ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది, ఈడ సీటు బీజేపీకి వదిలిండు. అదే విధంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి, ప్రధానంగా చూపించండి. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం, కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ చూసుకొని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? అంటే ఎన్డీఏతోనే కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్తుండు కదా. మొన్న 10 ఏళ్ళు బీజేపీతోనే కదా ఆయన ఉన్నది. ఈ చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆయనే కదా. నరేంద్ర మోడీని పిలిపించి మాకు నిధులేమొద్దు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ ప్రేమలో అమరుణ్ణి అయిపోతా నేనని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? గజ్వెల్లో మిషన్ భగీరథ ప్రారంభించినప్పుడు చంద్రశేఖరరావు చెప్పింది ఇదే కాదా? అగ్రనేతలందరూ భారీ బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా జనంలోకి చొచ్చుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలపై హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు. దీంతో అగ్రనేతల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ జనం చర్చించుకుంటున్నారు. ఇక ముందు ముందు మరిన్ని కౌంటర్లు, డైలాగ్స్ పేలనున్నాయో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.